అల్లూరు జిల్లా చింతపల్లి మండలం వాముగడ్డ కొత్తూరు గ్రామంలో వారం రోజు వ్యవధిలో 3 పసికందులు మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న పసిపిల్లలను చింతపల్లి ఏరియా హాస్పిటల్కు తీసుకుని వెళ్లగా వైద్యులు సరిగ్గా స్పందించలేదని, అనారోగ్యంతో బాధపడుతున్న పసిపిల్లలకు సరైన వైద్యం అందకపోవడంతో చిన్నారులు మృతి చెందారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చింతపల్లి ఏరియా హాస్పిటల్లో ఇటువంటి వైద్యులు ఉన్నతకాలం మరణాలు తప్పవని, ఇటువంటి వారిపై చర్యలు తీసుకుని మెరుగైన వైద్యం అందించే వైద్య సేవలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణవేణి వాంగడ్డ కొత్తూరు. మా పాపకి 3 నెలలు బాగాలేదనేసి చింతపల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత లోనకి తీసుకెళ్ళిన బరువు అంతా చూసి బాగానే అనేసి అప్పుడు అన్న తర్వాతకి బాగా సీరియస్ అని చెప్పారు. చెప్పిన తర్వాత మేడం ఫోన్ చేసి మేడం ఇలాగ సీరియస్ కేసు వచ్చిందని చెప్పిన తర్వాత ఫోన్ కడే మాట్లాడేసిన తర్వాత అక్కడే సీరియస్ ఇంటిమెంట్ చేసి కేజీఎస్కి పంపించండి అని చెప్పిన తర్వాత మేము అక్కడికి వెళ్ళబోతాడికి 5 అవర్స్ పట్టిన తర్వాత 4 డేస్ ఉన్నాం. 4 డేస్ అయిన తర్వాత చింతపల్లి అక్కడికి వెళ్ళిన తర్వాత అలాగే ఇంకో తల్లిదండ్రులు బాధపడకుండా ఉండాలని ప్రభుత్వం మమ్మల్ని చిన్నపిల్లలకి కొత్తూరు కృష్ణవేణి, మాది వాంగడ్డ కొత్తూరు. మా పాపకు బాగాలేదనేసి 3 నెలల పాప చింతపల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత సీరియస్ అనేసి అంటే చంటిపిల్లలు మేడం రాకుండా ఇక్కడ ఉన్న పెద్ద మేడం ఫోన్ చేసి మేడం ఇలాగా సీరియస్ కేసు వచ్చింది అనేసి అంటే ఆ మేడం రాలేదు, వచ్చి కూడా ట్రీట్మెంట్ చేయలేదు, అసలు రావడమే లేదు. రాకుండా ఇంటిమేట్ చేసి కేసును కేజీఎస్కి పంపేయండి అనేసి అన్న తర్వాత అంబులెన్స్ కూడా వెంటనే రాకుండా ఆ పాపకి లోన్ ఉంచేసి మమ్మల్ని లోనకి వెళ్ళకుండా బయట ఉంచేసి అమ్మ ఇలాగ అలాగని చెప్పారు కానీ లోనకు కూడా పంపలేదు. ఆ మేడం కూడా అప్పుడు కూడా ఫోన్ చేశారు కానీ అసలు రావడమే లేదు, అసలు ఏం ట్రీట్మెంట్ చేయకుండా కేజీహెచ్కి. లోచల్ రాజారావు, నేను పీజీ కమిటీ ఉపాధ్యక్షుడు అండి. అలాగే మా పాప కూడా అండి, మా అబ్బాయి వాళ్ళు వెళ్తే కొద్దిగా స్టేట్మెంట్ కొరకు కరెక్ట్గా ఉండదు అనేసి నేనే తీసుకెళ్ళానండి. తీసుకెళ్ళి అమ్మ పాప బాగా ఏడ్చేస్తుంది, ఇంటికాడ కూడా అసలు నిద్ర పట్టించట్లేదు అనేసి అంటే, లేదు బాబు ఏం కాదు, మీకు ఏమవ్వదు, పాప పిల్లలు అలాగేడిస్తుంటారు, బరువాది వెయిట్ అది బాగానుంది అనేసి ఇంకా ఒక స్థానికి ఇవ్వలేదు, ఏం లేదు. ఆ పాపకి అంటుకోవడం లేదండి. మళ్ళీ ఇంటికి పంపించేశారు. పంపిస్తే మళ్ళీ కనప పండుగ రోజు మళ్ళీ తీసుకెళ్ళామండి. మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాత కూడాను అమ్మ పాప మొన్న తీసుకొచ్చాము, చాలా ఇంకా గట్టిగా ఏడ్చేస్తుందమ్మా, ఏదో చేయండి అమ్మా, మరి మేమేం చేయాలనేసి అంటే అప్పుడు కూడా అన్నది ఏదో ఆక్సిజన్ ఏదో పెట్టారు. ఆ పెట్టిన తర్వాత అది ఊపిరి కొంచెం ఇదైనట్టయితే